ఏదో డిస్టర్బ్ అయింది ఏంటి? నేను వెళ్ళిపోలే, ఆటోమేటిక్ కట్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అండి. వీడియో స్టార్ట్ చేశాను. మేడం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చెప్పండి. అదే నేను ఒక చిన్న ఒక ఇమేజెస్ చూపిస్తాను మీ ముగ్గురికి. అంటే దాని మీద మీకు తెలిసి ఉంటుంది, ఎంతో కొంత మీ ముగ్గురికి కొంచెమైనా తెలిసి ఉంటుంది. అంటే దాన్ని మీరు కొంచెం మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. అంతే. దిస్ ఇమేజ్ వైరల్ ఆన్ సోషల్ మీడియా 666. చూస్తున్నారా? ఇది చాలా వైరల్ అయింది. అండ్ దీని మీద చాలా ఈ గుర్తు గీసుకున్న వాళ్ళకంతా ఆల్మోస్ట్ ఇప్పుడు లేరు. కానీ వాళ్ళ వీపు పైన ఇది ఒక మిస్టరీ అంట. ఏంటంటే దీనికి ఏమంటారు, ఒక యానిమల్ అనమాట. ఇది మీకు కనబడుతుంటుంది చూడండి. ఈ సింబల్ ఏంటి? అది చూపించండి. చూపిస్తా. మేక పిల్లలా ఉంటుంది. కానీ మీరు ఇది ఒక్కటే చూసారు కదా, ఈ పైన చుట్టుపక్కల అక్షరాలు ఉన్నాయి చూడండి. సగమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇందులో మిస్టరీ ఏంటంటే, ఇది ఒక క్లాక్ డివైడర్ తీసుకున్నాం. సింపుల్గా ఒక ఉదాహరణకి మీకు ఒక ఇమేజెస్ చూపిస్తాను. ఇంకో ఇమేజెస్ నా వాయిస్ వస్తుంది కదా గాయస్? మీకు సింపుల్గా అర్థమయ్యేలా చూపిస్తున్నా. ఇది ఒక క్లాక్ అనమాట. క్లాక్ టైం. కానీ మీరు నమ్ముతారు లేదో, దీనికి ఒక మిస్టరీ నంబర్ ఉంది. ఒక క్లాక్కి మిస్టరీ నంబర్ ఉంది. మీరు అది పనిగా చూసుకోండి. మీరు ఏ నెంబర్తో కొలిచినా ఆ నెంబరే రావాలి, ఆ నెంబరే వస్తుంది. అదే నెంబర్ ఒకసారి చూసుకోండి. కాదు సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను చూడండి. ఇది ఇక్కడ మీకు 12 కనబడుతుంది. 12 పక్కన 1 ఉంది. ఈక్వల్ ఎంత? 12 1 ఎంత? 12 + 1 ఎంత? 13. 11 + 2 10 + 3 9 + 4 అంటే ఏ నెంబర్తో కొలిచినా మనకు కామన్ వచ్చే నెంబర్ ఏంటో తెలుసా? 13. కానీ అదే ఇంకో ఇది కొంచెం మన ఎందులో అయితే ఈ 666 అని పెట్టారో అది దీని నుంచి వచ్చిందంట. ఈ పారానార్మల్ యాక్టివిటీ కనుక్కుంది మిస్టర్ జేమ్స్. అంటే ఇప్పుడు 666 అనే నంబర్ ఉందా? ఐడియా ఉందా? 666 అనే ఒక నంబర్ రాబోతుంది. అదేంటంటే ఇప్పుడు మనకి మనీ లేకుండా అండ్ మన చిన్న క్యాప్సుల్ ఇక్కడ వేసేస్తారనమాట. కనబడుతుంది కదా అరిచేయి? కానీ ఆ నంబర్ ఇంక్లూడింగ్ చేస్తే దేంతో వచ్చిందంటే ఈ 13, ఈ క్లాక్, నేను ఇందాక చూపించిన సింబల్
ఆ సింబల్ 3 కలిపితే ఒక పారానార్మల్ యాక్టివిటీకి జరిగింది అంటే ఏమంటారు మ్యాచ్ అవుతుంది. ఓకే. దానివల్ల ఏంటంటే ఒక పారానార్మల్ యాక్టివిటీస్ వాళ్ళ లైఫ్లోనే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంట ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోతారు. యా కరెక్ట్గా ఇదైతే నిజంగా జరిగిందంట. చూడు అంటే అదొకటే కాదు, అది కూడా వేసుకునే వాళ్ళు ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ 666 అనే నెంబర్ ఇక్కడ లోపల చిప్పు లాగా వేసుకుంటారు, అంటే మన క్యాప్సల్లా ఉంటుంది అది ఇక్కడ వేసుకుంటారు. అండ్ అదే పారానార్మల్ యాక్టివిటీస్ కొలిచే వాళ్ళు ఏమైనా చేస్తారు, ఇక్కడ ఏమైనా వేసుకుంటారు. నేను చెప్పాను కదా వర్డ్స్ WP దాన్ని ఇక్కడ ఉంది ఆయనకి, ఆ సార్కి ఇక్కడ ఉందన్నమాట పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి. ఎవరు? మిస్టర్ జేమ్స్కి. ఆయన ఆ అక్షరాలు ఎప్పుడైతే వేయించుకున్నాడో ఆ రోజే చచ్చిపోయాడంట వాళ్ళ ఫ్యామిలీతో సహా. PBF దీనికి కూడా ఒక సిగ్నేచర్ ఉంది చూడండి, WOFLEP అంటే కన్యూగా రాదు, WOFLBP ఇలా వస్తుందన్నమాట. సో ఆయన ఏం చేశాడంట, వాళ్ళ వైఫ్ అంట చాలా ఘోరంగా చచ్చిపోయింది. అయితే తనే చచ్చిపోయింది. వేడి నూనె ఉంటుంది కదా, నూనె తాగి చచ్చిపోయింది. హాట్ అంటే పూరీలు వేపుతాం కదా, పూరీలు ఆ నూనె నీళ్ళలా తాగి చనిపోయింది. అంటే ఆమెకి స్పర్శ అనేది లేదంట, ఒక ఇల్యూజన్లో ఉండిపోయింది. జేమ్స్ గారు అయితే కత్తులతో ఇక్కడ ఎస్ అని రాసుకుని బాడీ అంతా ఎస్ అనే అక్షరంతో చనిపోయాడు. ఆయనకి అదే ఫిగరెన్స్ ఉంది, ఆ వర్డ్స్ ఇక్కడ క్యాప్సిల్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఉంది. వాళ్ళ పిల్లలు అయితే అసలు ఊహించలేదు, చాలా ఘోరంగా చచ్చిపోయారు వాళ్ళైతే. అంటే ఒక్కొక్క మిస్టీరియస్ మ్యాటర్స్ ఉన్నాయి ఇందులో. నాకు తెలిసిన మా సీనియర్ నిజం చెప్తా, నాకు ఈ పారానార్మల్ యాక్టివేషన్స్ గురించి ఆయనే నాకు బాగా చెప్పేది. బట్ ఆయన నాకు ఇప్పుడు టచ్లో లేరు, బట్ ఆయన సోషల్ మీడియా అయితే నాకు ఇప్పుడు ఉంటుంది. థ్రిల్లర్ కింగ్ అని మన ఇన్స్టా పేజ్లో చాలా ఉంటుంది. ఆయన ఇది థ్రిల్లర్ కింగ్ అని ఒక ఇన్స్టాగ్రామ్. ఇదిగో పారానార్మల్ యాక్టివిటీస్ అంతా ఈ సీనియర్ దగ్గర ఉంటుంది. వంశీ సార్ ఈయన పేరు. అంటే లైవ్లోనే దెయ్యాన్ని కనుక్కుంటాడు, పారానార్మల్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తారు. వీడియోని కొంచెం స్లో మోషన్ చేసి చూస్తే అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని లెఫ్ట్ సైడ్ లో కొన్ని డోర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ డోర్ లో కొంత భాగం గ్లాస్ కూడా ఉంది. ఆ గ్లాస్ గుండా ఒక విచిత్రంగా కనిపించే ఫేస్ కనిపించింది. అది చూడటానికైతే చనిపోయిన శవం లాగా కనిపిస్తోంది, ఎందుకంటే దాని ఫేస్ పూర్తిగా కనిపిస్తోంది. బాడీ మాదిరి కనబడుతుంది చూడండి. దీన్ని చూసిన తర్వాత అతను కొంచెం రీసెర్చ్ చేశాడు. మీకు అందరికీ ఇది గ్రూప్లో అయితే పంపిస్తాను, మన గ్రూప్లో. అండ్ మన లవ్ గురు గారు, మీరు మీ రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా దెయ్యంతో ఫేస్ చేసిన సమయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పగలరు? బట్ మీరు ఏమైనా ఒక పారానార్మల్ యాక్టివిటీస్ నమ్ముతారా? పోనీ మీ ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ ఏదో ఒకటి మాతో పంచుకోవచ్చా? ఫ్రెండ్ కాదు, నేను ఒక బ్రదర్ బయటికి వెళ్ళాను. ఓకే, ఇన్సిడెంట్ అనుకో ఇది. బయటికి వెళ్ళాను, ఒక 1 hour బయట తిరిగాను. ఓకే, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాక్ వెళ్తున్నాను. ఓకే, ఆ టైంలోనే బయట ఒక ఇల్లు ఉంటుంది,
మన వాష్రూమ్ వచ్చేసి బయట ఉంటుంది. ఓకే. ఆ వాష్రూమ్ లో మన వైఫ్ ఏదో గొడవ అయింది అనుకుంటా. భయపడ్డానికి గొడవ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడు, వాష్రూమ్ డోర్ బయట పెట్టేసి యా. తన లోపల మొత్తం ప్యూర్ చేసి ఒక మ్యాచ్ బాక్స్ తోని అందులో వేస్తాడు. ఓకే. తను ఒక 10 minutes నుంచి చాలా అరుపు భద్ర కొట్టేదాకా చూసింది. తనకు కాలేదు, కాలిపోయింది జనం. ఏంటి కాలిపోయిన తర్వాత కాలిపోయింది మన వైఫ్. అబ్బా. కాలిపోయి కొద్దిసేపు సైలెంట్ గా ఉంది. ఆమె అరుపులు అరిచి వచ్చారు. సైలెంట్ గా ఉన్న తర్వాత డోర్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే వచ్చేసి తన రోడ్ మీద పడిపోయింది. ఆ టైంలో నేను ఒక 10-20 minutes అవుతుంది అనుకుంటా తన పడిపోయి. అప్పుడు నేను వాక్ నడుచుకుంటూ ఆమె చూసి రిటర్న్ ఒక 1 kilometer పరిగెట్టిన. తనకి ఆల్మోస్ట్ డెత్ అయిపోయింది. అది లైవ్ లో చూడడం ఒక 1 week నాకు ఫుల్ ఫీవర్. అది ఇంకా లైఫ్ లో ఇలాంటి చూడొద్దని అనుకున్నాను. అంత డేంజర్ ఇన్స్టెంట్ చూడాలి. ఇంకా మనకి దయ్యాలతో మాట్లాడడం, దయ్యాలను చూడడం అవన్నీ తెలియదు. ఓకే. అప్పటి నుంచి మీకు అలా అయిందనమాట. అంతే, భయం అయింది నాకు. 1 week ఫీవర్. చాలా అయితే అలా మీరు 1 week చాలా సఫర్ అయినారు. మీరు దీన్ని ఇప్పుడు చెప్పాను కదా 666 అంటే దాని గురించి వినుంటారు కదా మీరు. ఒకవేళ ఇది హారర్ నెంబర్కి సంబంధించింది అని మీకు నమ్మకం ఉందా? నేను వినలేను, నువ్వు చెప్పిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. నమ్ముతా కొంచెం వింటా. నేను కూడా నమ్ముతాను. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి నా లైఫ్లో. ఇప్పుడు ఈ SSS ఇంకొక ఫ్రీక్వెన్స్ కూడా ఉంది మనకి. SSS అనేది చాలా ఫ్రీక్వెన్స్ నెంబర్ మనకి. అది కూడా 666తో సమానమే. చూడండి, మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నా అంతే. ఇక్కడ నేను ఇందాక చెప్పిన వర్డ్ ఎలా ఉంది, ఇక్కడ వేయించుకున్న అక్షరాలు చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 5 ఉన్నారు. ఒకటి జెమ్స్ వాళ్ళ మదర్ గారు, జెమ్స్, స్టెలా అండ్ జాయ్ అండ్ ప్రిన్స్. జాయ్ ప్రిన్స్ వచ్చి వాళ్ళ కొడుకు కూతురు. జాయ్ వచ్చి లేడీ, ప్రిన్స్ వచ్చి మన బాబు. సో ఇదే అక్షరాలు కనబడుతుంది కదా, ఇదే అక్షరాలు WOFLBP. ఇందాక నేను మీకు చూపించిన అక్షరాలు, ఇమేజ్లో చూపించిన అక్షరాలు. దానికి తోడు పాటు ఈ 666 అనేది వాళ్ళు ఏరుకోరుకొని ఎలా వస్తుంది అనేది అనుకొని ట్రై చేసుకొని ఒక డిజిటల్ మేకర్లో చేపించుకొని వాళ్ళు ఇన్సర్ట్ చేసుకున్నారు. ఎక్కడ కరెక్ట్గా మనం ఇంజెక్షన్ మన సిలైన్ ఎక్కడ ఎక్కిస్తామో అక్కడే ఆ నరం లోపల పెట్టేశారు. అండ్ వాళ్ళకి చాలా అనుకున్న రీతిగా చనిపోయారు. ఈమె లాస్ట్లో జెమ్స్ వాళ్ళ మదర్ చనిపోకముందు చేసిన వింత క్రియ ఏమైనా ఉందంటే ఈజీగా చెప్తా. అది ఎవరొకరు నాతో మాట్లాడగలరా? ఎవరొకరు నాతో. అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు అనుకుంటా. ఎవరైనా వీలుంటే నాతో యా అంటే మీరు అంటే ఈ కథలో మెయిన్ ట్విస్ట్ ఇది. అందరూ ఫస్ట్ చనిపోయింది స్టెలా గారు చనిపోయారు, జెమ్స్ వాళ్ళ వైఫ్. స్టెలా ఎలా చనిపోయింది? ఆయిల్
హాట్ ఆయిల్ తాగి, అది కూడా 3 లీటర్ల నూనె తాగింది. హాట్గా ఉంది. Oh my God. 3 లీటర్స్ హాట్ ఆయిల్. Okay. 3 లీటర్స్ ఆయిల్ తాగింది. ఇక్కడ మీకు లైవ్గానే నేను నోట్ చేస్తున్నా ముందు జాగ్రత్తగా. ఈయన ఎస్ అనే సింబల్తో నెక్స్ట్ చనిపోయాడు. ఆయన ఎక్కడున్నాడు? తను వర్క్షాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. అంటే ఆయనకు ఒక గ్యారేజ్లో పనిచేసేవాడు ఆయన, కార్ మెకానిక్. Okay. అక్కడే ఉన్న విషయంతో ఎస్ అనే అక్షరంతో కూసుకొని మరి చనిపోయాడు. అది కూడా 4 ఇంచులు దిగింది బాడీకి, 4 ఇంచులు. పిల్లలు అదొక్కటి చెప్పలేను, బట్ వాళ్ళ మదర్ది చెప్తా. లాస్ట్లో చనిపోయింది ఆమె. వీళ్ళందరూ ఒక కుక్కని తెచ్చుకుందండి. ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది వాళ్ళ ఇంట్లో. ఆ చిన్న కుక్క పిల్లని ప్రేమగా పెంచేది. ఏమేం చేసింది, బతుకున్న జీవిని కాస్త తీసుకుని వెళ్ళి హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్లో వేసేసి మూత పెట్టేసింది. హాట్ వాటర్, అది కూడా చాలా డిగ్రీస్ ఉన్నాయి. హాట్ వాటర్ మంచిగా మరుగుతున్నాయి. అది కూడా చాలా పెద్ద నీళ్ళు. ఎంత చిన్న కుక్క పిల్ల, ఎంత గిన్నెలో నీళ్ళు దాదాపు ఎంత ఉంటుంది అంత గిన్నెలో కుక్క పిల్లని వేసేసింది. 2 నిమిషాలు తన కుక్క స్కిన్ అంతా పోయేంత వరకు. అంటే ఇప్పుడు కుక్కకి వస్తాయి కదా ఇన్ఫెక్షన్స్, సేమ్ అలా ఉండేటప్పుడు బయటకు తీసి అది ఇంకా బతికే ఉంది. లైవ్లోనే ఆమె ఏం చేసింది, ఆమెకి మైండ్ సెట్ బాగుండదు. ఆ రోజు మైండ్ సెట్ అనేది బాగాలేదంట. సగం కొట్టుకుంటున్న ప్రాణిని అంటే నీళ్ళలో వేసింది, వెంటనే తీసింది. తన స్కిన్ ఎలా అయిందంటే ఇన్ఫెక్షన్ అయినట్టు అయిపోయింది. మొత్తం డార్క్ అయిపోయింది అక్కడక్కడ. డార్క్ అయిపోయేసరికి అప్పటికప్పుడు ఏం చేసిందంటే అది బతుకుండంతోనే తన తోలు లాగింది. అంటే తనలో తోలు లాగి బతుకుండగానే దాన్ని లైవ్లో తినింది పోలీసుల ముందు. పోలీసులు వచ్చిన టైంలోనే ఆమె సగం బతుకున్న ప్రాణిని చేసుకొని తినింది. ఇంకా వీళ్ళు ఇక్కడ ఎంత పని కాదని చెప్పుకొని వెళ్తున్న టైంలో వెళ్తున్నారు హాస్పిటల్కి వెళ్ళే ఆమెకి ఏమైందని కనుక్కున్నారు. ఏదో ఏమంటారు, కొంచెం స్క్రూ లూజ్ లాగా మెంటలీ అలా అనుభవించింది. తర్వాత 2 రోజులు రిమాండింగ్ రూమ్లో వేశారు. జస్ట్ 2 డేసే. బయటకు వస్తున్న టైంలో ఏం చేసింది, తను కావాలని చనిపోయిందో బై మిస్టేక్గా చనిపోయిందో అయితే తెలీదు. డోర్ తాకి వెనకాల ఉన్న కమ్మిలు గుచ్చుకొని ఇక్కడంతా దిగిపోయింది. ఇక్కడ నుంచి బయటకు వచ్చింది కమ్మి. ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఈ స్కిన్ లోపల దిగి ఇక్కడికి వచ్చిందండి. అలా చనిపోయింది. అంటే వాళ్ళందరికీ ఉండే ఫ్రీగ్రెన్స్ అంతా ఒకటే. ఇక్కడ నేను చెప్పిన వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 666 అనే నెంబర్ వేసుకున్నారు. హలో, ఒక్క నిమిషం. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూడండి, డార్క్గా పేపర్ కాల్స్తే ఎలా ఉంది. కుక్క స్కిన్ కూడా అలా అయిపోయిందండి పాపం. అయినా అది బతుకుంది. ఇలా కుక్కర్ చనిపోయారు. అంటే మీరు ఇవి నమ్ముతారా అంటే మీ రియాక్షన్ ఏందనేది నేను అడుగుదామని ఈ కథ చెప్పాను. ఇది కానీ నిజంగా జరిగిన కథ. అంటే మీకు ఈ 6 నెంబర్స్కి అంటే 666 అనే నెంబర్ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అది నాకు కొంచెం చెప్తారా ఒక్కొక్కరు?
ఇంకా దాన్ని మనము ఒక నంబర్ అని చెప్పేసి మనం పెట్టుకుంటాం కదా, అలాంటి నంబర్ ఉంటే మాత్రం యూజ్ చేయాల్సింది ఉంటాం. 666 మళ్ళీ ఎస్. లాగా ఉంటాం కదా, అలాంటి నంబర్ని మాత్రం పెట్టుకోవద్దు. అలాంటి నంబర్లు పెట్టుకోకూడదు. అండ్ ఇట్స్ ఏ డేంజరస్ నంబర్, ఎక్కడ మనం అది యూజ్ చేయకూడదు. నేను అది పనిగా మొన్న ఒకసారి సెర్చ్ చేసి చూశాను. మన మళ్ళీ దీనికి ఏకంగా ఒక వెబ్సైట్ కూడా ఉంది బ్రదర్. ఆహా. ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు. యా ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా. ఇది ఒక వెబ్సైట్ కనబడుతుందా? నా ఫోన్ అందరికీ కనిపిస్తుంది, కొంచెం బ్యాక్ పెట్టండి. యా ఇది ఫర్ సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ ఊరికినే, నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టట్లేదు నేను ఇక్కడ. నా డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నా ఊరికినే, అంటే నా ఒరిజినల్ కాదు ఇది. 11th ఫర్ ఎగ్జాంపుల్కి పెడుతున్నా. నా ఏకంగా నేను ఎప్పుడు చనిపోతానో కూడా చూపించేస్తుంది. నేను 2075లో చచ్చిపోతానంట. అప్పుడు 4th month 28th day నేను చచ్చిపోతానంట. ఇది ఎవరైనా ట్రై చేశారా? లేదు ట్రై చేయలేదు, బట్ నేను చూసా ఇది యాప్. ఎవరో ఇన్స్టాలో రీల్స్ చేశారు. ఈ వెబ్సైట్ చూసావారు అని అప్పుడే మిత్రులు గారు కెన్ యూ సేవ్ విత్ us at the website? ఏంటండి? కెన్ యూ సేవ్ విత్ us website? యా చెప్తాను. దాని వచ్చి డెత్ క్యాలెండర్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. డెత్ క్యాలెండర్. ఇక్కడ నేను వాళ్ళు ఏ అక్షరాలు అయితే రాసుకున్నారో అది మన కొంచెము కన్వర్ట్ చేసి చూస్తే ఒక ఇమేజ్ అనేది వచ్చింది. ఏదో ఒక నంబర్ వచ్చింది, ఫ్రేగ్రెన్స్ నెంబర్ వచ్చింది. ఇంకేంటి అంటే మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడచ్చు. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అంటే ఇది రియల్ అవుతుందా లేదా అనేది డౌట్ ఉంది. నాకు ఇక్కడ ఒక నంబర్, ఇక్కడ ఉండే వర్డ్స్ కన్వర్ట్ చేసి చూసాను. ఓకే. లాస్ట్ ఈజ్ ఈ పైన ఉన్న వర్డ్స్ కన్వర్ట్ చేశారు.
అండ్ ఈ కామెంట్లో నేను చెప్పిన స్టోరీ మొత్తంలో కామన్ వచ్చి రెండే రెండు. ఒకటి ఆ సింబల్, రెండు ఈ నంబర్ ఫ్రీక్వెన్స్. అవును, లోగో ఒకటి 666 ఒకటి, లోగో ఒకటి 666 ఒకటి. యా అవును. నా లైఫ్లో ఎదుర్కొన్న విషయాలలో నా ఫస్ట్ స్టోరీ చెప్తాను, నా ఫస్ట్ హారర్ స్టోరీ నా లైఫ్లో జీవితంలో మర్చిపోలేను. ఒకరోజు నేను సాటర్డే పిక్నిక్ వెళ్ళేసి వస్తున్నాం, అంటే స్కూల్ తరపున. అది ఇప్పుడు నేను సెకండ్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఉండేటప్పుడు, మొంటసారి హై స్కూల్ ఉన్నది, హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ దాదాపు సాటర్డే టూర్స్ ఉంటాయి మాకు, ఎవ్రీ సాటర్డే. అలా మేము జలవిహార్ అని హైదరాబాద్లో ఉంది, అక్కడికి వెళ్ళేసి వస్తున్న టైంలో నైట్ 8 అయింది, 8:30 9 అవుతుంది. అందరు వెళ్ళిపోయారు. ఇంకా 10th క్లాస్ డోర్ లాక్ చేయలేదు ఎవరు. ఇంకా నేను నా ఫ్రెండ్ ఉన్నామని చెప్పేసి వాచ్మెన్ మా పైకి వెళ్ళేసి అదే డోర్ వేసేసి రండి ఆయన అని చెప్పి అన్నారు. ఆయనకి కాలు బాగాలేదు అప్పుడు. సరే అని చెప్పేసి మేము డైరెక్ట్ 10th ఫ్లోర్కి వెళ్ళాం. అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క క్లాస్ చప్పుల్లాగా ఉంటాయి మాకు. కాకపోతే మళ్ళీ ఒలింపియాడ్ అనే వర్షన్ ఉంది, ఐడియా ఉందా? ఒలింపియాడ్ అనే ఐడియా ఉంది, తెలుసా? హలో, నో ఐడియా బ్రో. అంటే వాళ్ళకి సిలబస్ వేరే ఉంటుంది, ఒకే స్కూలు, కాకపోతే వాళ్ళకి ఏసీ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంటుంది హై రేంజ్లో. ఇంచుమించు అదే, అవును. అలా స్టడీ ఉండేది మాకు, నా చిన్నప్పటి నుంచి ఉండేది. అదే రోజు నేను పైకి వెళ్ళి లాక్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాను. నా ఫ్రెండ్కి వాష్రూమ్ వచ్చిందని 5th ఫ్లోర్లోనే ఆగేసి వెళ్ళాడు. కానీ నేను వెళ్ళేసి పైకి వెళ్ళి ఉండేసరికి ఆ రోజే ఒక అక్క మిస్ అయిందని తెలిసింది, 10th క్లాస్ అక్క మిస్ అయింది, ఆ పిల్ల కనపడట్లేదు అని. తీరా చూస్తే అంటే ఆ రోజంతా అదే అయింది. అందువల్ల మేము పిక్నిక్ నుంచి తొందరగా వచ్చేసాం. మాది 2 days పిక్నిక్ ఉండే ఆ రోజు. వచ్చేసి పైకి వెళ్ళి నేను లాక్ వేస్తున్నాను, ఉరేసుకొని చచ్చిపోయింది. అది కూడా కరెక్ట్గా నేను 9:23కి చూసా. 9:23కి నేనే ఫస్ట్ చూసింది. డోర్ అది పనిగా ఒకటి మూసి గడిపెట్టింది పైన, ఇంకోటి వచ్చి డోర్ కొట్టుకుంటా, అంటే ఓపెన్ అయ్యి కొట్టుకుంటా ఉంది. కొంచెం భయం వేసింది విషయం అయితే. లైట్స్ లేవు, కరెంట్ లేదు. టార్చ్ ఇచ్చాడు మా వాచ్మెన్. అలా అని చెప్పేసి పైకి వెళ్ళేసి ఆ లైట్ ఆన్ చేసి చూస్తే డెడ్ బాడీ. ఇక్కడంతా చెప్పకూడదు కానీ ఇక్కడంతా ఉంది కదా, ఇక్కడంతా కత్తితో గీసుకొని చచ్చిపోయింది, అంటే కోసుకుంది, ఊరి ఇక్కడికి వేసేసుకుంది. అంటే మన బాడీలో వీక్నెస్ చెప్తా చూడండి, ఇక్కడికన్నా ఇక్కడ మనకి ఒక చిన్న మెత్తగా ఉంటుంది చూడండి, గమనించండి. ఇక్కడ ఆ పార్ట్ అనేది గట్టిగా తీసుకొని గట్టి అంటే సుత్తితో కానీ మేకుతో కానీ దింపిన 7 నిమిషాల్లో మనిషి చనిపోతాడు. అలా అక్కకి తెలిసి ఇక్కడికి వేసుకుని చచ్చిపోయింది. అలా అక్క చచ్చిపోయిన తర్వాత నేను అందరికీ కింద గట్టిగా ఫోన్ చేసి అందరూ అంతా వచ్చారు, అంతా అడిగారు, అంతా చేశారు, అంతా అయిపోయింది. నా పేరు అంటే చిన్నపిల్లలు అప్పుడు కదా, అంటే నా కెరీర్ ఏమైనా ఇబ్బంది అవుతుందని మా ప్రిన్సిపల్ సారు నన్ను బయటకు రానివ్వలేదు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. కానీ ఆ తర్వాత రోజు మేము ఒక ఇంటికి మారాం. జరిగిన ఒక 2 నెలలకో 3 నెలలకో ఒక ఇంటికి మారాం. హైదరాబాద్లోనే కుక్కట్పల్లిలోనే ఉంది. అలా మారితే అంతా మారేసి అంతా సెట్ అయిపోయినాయి. డాడీ ఊరు వెళ్ళేసి వచ్చేసాడు ఒక 2 రోజులు. వచ్చిన తర్వాత డాడీకి బెడ్రూమ్ ఇటుపక్క, నాది బెడ్రూమ్ అటుపక్క. కానీ నేను హాల్లో పడుకుంటే చల్లగాలి వస్తుందని చెప్పేసి నేను హాల్లో పడుకున్నా.
కళ్ళు మూసుకున్న 3 గంటలకి ఇంట్లో చేరిన 10 రోజులకి 3 గంటలకు పడుకున్నాను. విచిత్రమైన సౌండ్, పెద్ద సౌండ్ వచ్చింది. అంటే నీళ్ళు ట్యాప్ తిప్పిన సౌండ్, నీళ్ళు ఓపెన్ అయినాయి. నీళ్ళు ఓపెన్ అయ్యి నాకు అక్కడికి వెళ్ళామంటే భయం వేసింది. నేను ఇటుపక్క హాల్లో లాస్ట్ కార్నర్ కొనుక్కున్నా. ఎదురుగా నా బాత్రూమ్ ఉంటుంది, ఇటుపక్క రైట్ సైడ్ నా రూమ్. ఆ రూమ్కి ఎదురుగానే షింక్ ఒకటి ఉంటుంది. ఆ షింక్లో నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. సరే అని చెప్పేసి పోన్లే పాప అని చెప్పేసి వెళ్ళి ఆపాను. వెంటనే వచ్చేసి పడుకుని పోయినా. అది జరిగిన మళ్ళీ 6 గంటకి మళ్ళీ ట్యాప్ అన్నీ ఆన్. ఈసారి బాత్రూమ్ ట్యాపు, ఈ ట్యాపు, అమ్మ వాళ్ళ బాత్రూంలో ట్యాపు 3 ఓపెన్ అయినాయి. ఈ 3 ట్యాపులు అనేది ఆన్ అయిపోయినాయి. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సరే ఏదో అమ్మ అది కొంచెం ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది అనుకుని అమ్మ నాన్న కూడా అనుకున్నారు, కానీ నేనైతే పడుకోలే. కానీ ఆ తర్వాత జరిగింది నేను జీవితంలో మర్చిపోలేను. మా కిచెన్లో ఉండే సామాన్లన్నీ ఒకసారి కింద పడిపోయాయి. లియా, మా ఇంట్లో ఉండే సామాన్లన్నీ కింద పడిపోయినాయి. ఎలా పడ్డాయో తెలీదు. ఎలకలు పడ్డాయో ఎలా పడ్డాయో తెలియలే. పసుపు, ఉప్పు, కారం అన్నీ పడిపోయినాయి. అది సర్దుకొని పడుకుని పోయినాం. ఇంకా ఇది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పడుకుని పోతుంటే నేను పడుకోలే. ఆ బెడ్షీట్కి చిన్న హోల్ ఉంది. హోల్ చేసుకుని మరి చూస్తాను ఆ ట్యాప్ వైపే. మా చర్చిలో అదే అప్పుడు ఉండే టైంలో తెలిసిన పాస్టర్ అంకుల్ వాళ్ళ ఫాదరు బతికే ఉన్నాడు, చనిపోలేదు. కానీ ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే ఆ హోల్లో నుంచి చూశాను. జస్ట్ ఆయన నడుచుకొని ఆయన ట్యాప్ తిప్పేసి సప్పని వెళ్ళిపోయినట్టు కనబడింది, ఇల్యూజన్. కానీ రియల్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే ట్యాప్ ఆన్ అయింది. ఇదంతా నా బ్రహ్మ కాదు, అంతా ఆపేసి పంపుకుందా అనుకుని మళ్ళీ వెంటనే ఆపేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఈసారి అయితే అసలు చాలా భయంగా అనిపించేసి వెంటనే వచ్చేసి బెడ్షీట్ కప్పేసుకున్నా. సేమ్ అదే హోల్లో చూస్తా ఉన్నా. అలా ఈసారి అటు సైడ్ తిరిగిన, అంటే ఆ షింక్ దగ్గర ఉన్న ఇది నాకు ఏదైతే కనబడిందో అది నా సైడ్ నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన నా సైడ్ నడుచుకుంటూ వస్తున్నారు, ఒక 10 అడుగుల గ్యాప్. అప్పుడు అమ్మ పిలిచింది, లోపలికి వచ్చి పనుకుంటావా, నిద్ర రావట్లేదా అని అడిగింది. ఆ టైంకి ఆయన మాయమైపోయినట్టు నాకు అనిపించింది. కానీ నేను చూసింది అయితే నిజమని చాలా అనుకున్నా. ఇంకా పాస్టర్ గుర్తు ఎవరైతే వాళ్ళ ఫాదరు అని చెప్పానో వాళ్ళ కొడుకు పాస్టరు, ఆయన ఇంటికి తీసుకుని వచ్చా. ఒక 3 రోజులు ఉండమని చెప్పా. 2వ రోజు ఆయన చూసిన నరకం, అదేంటి మా నాన్న ఇక్కడ ఉన్నాడు ఏంది అనే ఫీలింగ్ ఆయన వెళ్ళిపోయాడు. కానీ నిజం చెప్తున్నా, నేను నా లైఫ్లో పారానార్మల్ గేమ్స్ అయితే దాదాపు ఆడున్నా. ఒక 8 ఆడాను. అంటే బయటకి తెలిసినంత ప్రకారంగా పారానార్మల్ గేమ్స్ వచ్చి 8-10 ఉన్నాయని చెప్తారు. కానీ రియల్గా ఉండేవేమైతే వచ్చి 15 గేమ్స్ ఉన్నాయి. ఏంటి వస్తుంది? ఇంకా ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సరే, ఏ టాపిక్? హారర్ టాపిక్. ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఓకే, ఇలా అలా జరిగి ఆయన చూసేసరికి ఆయన ఒక బొమ్మ ఇచ్చాడు, ఒక మేరీమాత బొమ్మ టైప్. ఆ మేరీమాత బొమ్మ టైప్ ఇచ్చాడు. అది ఎప్పుడైతే పగిలిపోయిందో అప్పటి నుంచి మాకు ఆ పారానార్మల్ యాక్టివిటీస్ అనేది ఆ ఇంట్లో నుంచి మొన్నటిదాకా జరగల. కానీ మొన్న జరిగింది నా లైఫ్. మొన్న అంటే ఒక 1 year బ్యాక్, 1.5 year 1 year బ్యాక్
జస్ట్ ఫనీగా మన ఉంటారు కదా నాన్ వెర్షన్ లాగా సేమ్ హారర్ గురించి తిప్పేవాళ్ళు ఉంటారు. అంటర్ నరేష్ అని, గోస్ట్ హంటర్స్. అవునవును. సేమ్ అలాగే నేను ఒక కాలేజ్, మిస్టీరియస్ కాలేజ్ దగ్గర ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళా. 10th క్లాసు 9th క్లాసు ఫీమేల్స్ చదువుకునే స్కూల్ అది. 9th 10th మాత్రమే ఉంటుంది. ఓకే. 9th 10th ఉంటే ఇంకా అలాగే వెళ్ళి చూస్తే ఏమో ఆ కాలేజ్ ఏమో ఎవరు చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, బాధపడిపోయి మూత పడిపోయింది. ఓకే. ఇంకా మూత పడిపోతే ఇంకా అక్కడికి వెళ్ళాము. వెనకాల మా దెయ్యం వచ్చింది సడన్గా, నాకు గుండె ఆగింది ఒకసారిగా. నా వెనకాల దెయ్యం. మా ఒకసారి రామ్మా. అది మన హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుందా? సంజయ్ వెంపటి వాళ్ళ డాడీ హారరు, ఇల్లు దెయ్యము. అది ఎలా జరిగిందమ్మా? నీ నీ ఇమాజినేషన్ ఎలా అని చెప్పు. చెప్పు చెప్పు. నైట్ పాపం నిద్రపోతుంది. ఆంటీని లేపొచ్చి చెప్పు చెప్పు అన్నది. నేను లేపొచ్చానా? ఓకే, మన వీడియో అయిపోయినాక మాట్లాడుతున్నాం. అండ్ లాస్ట్ ఇంకా 2 minutes ఉంది, ఇంకా బంద్ చేసేస్తాను. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నేను చెప్తా. చెప్పండి చెప్పండి. మీరు మాట్లాడుతా అంటే ఆల్వేస్ ఉంచుతాను కూడా. సరే, ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మా అత్త ఉంది, అంటే మా డాడీ వాళ్ళ సొంత మా అమ్మ ఒక దయ్యాలు విడిపిస్తారు కదా, ఏమంటారు, దయ్యాల్ని అండ్ దయ్యాలు పెట్టిన విడిపిస్తారు కదా. హలో, వాళ్ళని ఏమంటారు అంటే దయాలు వదిలే వాళ్ళనా? అదే దయాలు వదిలే వాళ్ళు అంటారు, దయాలు పట్టేవాళ్ళు హంటర్స్ అంటారు, మాంత్రికులు. వంటి నుంచి విడిపిస్తారు కదా, వంటి నుంచి విడిపిస్తారు కదా దయ్యాల్ని, అలా అనమాట. అండ్ ఏంటంటే మా ఒక్కొక్కసారి దయ్యాలు విడిపిస్తుంటే నేను వెళ్ళా. ఓకే. అసలు ఏంటి అంటే మా ఊరు పల్లెటూరు కదా, ఇక్కడ దయ్యాలు ఎక్కువ. నేను సీదా వెళ్ళి అక్కడ నిలబడ్డా, ఇక్కడ దయ్యం విడిపిస్తుంది కదా, నేను నిలబడ్డా. నిలబడితే మా అత్తకి అక్కడ కూర్చున్నట్టు వచ్చి లాగేసింది. అంటే ఎందుకు లాగినావు అని నేను అడిగిన, అంటే ఎందుకు వస్తా అంటే ఎదుగు లాగినావు ఏమైంది అంటే, ఇప్పుడు నేను దయ్యం విడిపించాను, దయ్యం మాట్లాడిపోతుంది, నీకు నిలబడాల్సిన అవసరం ఏముంది, పక్కక్కడ జరగదేంటి అని చెప్తుంది. ఓకే, దాని అంటే పోతుంది కానీ నేను నిలబట్టి దానికి నా సమయం నేను అడిగిన అభివృద్ధిగా అడిగితే మాకు ఏమన్నానంటే, ఇప్పుడు నేను నిలబడ్డా, ఓకే అది పోదు, నీ వంటలో పెట్టిస్తుంది అన్నది. యాక్చువల్లీ నిజంగా దయ్యం వినిపించేటప్పుడు చాలా భయం వేసింది. నిజాన్ని చెప్పాలంటే, అండ్ దేవుడికి వస్తే దయ్యం రాదు, దేవుడు వస్తే కానీ దేవుడు బయటకు రాదు. మా ఇంకా అక్కడ అందరూ 10 మంది వాళ్ళకి వచ్చిందన్నారు. మా అక్కడ వినిపిస్తుంది, అందరూ ఇంకా ఒకరి గంటకి తిరిగి వచ్చింది. అమ్మ దయ్యం పట్టిన ఆమె జుట్టు పట్టుకొని గిరక్ 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 తిప్పింది తెలుసా. తిప్పితే ఇంకా మా అత్త ఏం చేస్తుందంటే రాదు కదా ఇంటికి బయటికి, ఇంకా మా అత్తని దేవతలు పట్టని చెప్పింది. మా అత్త దేవతలు పట్టి జుట్టుకి గిరా గిరా జుట్టు పట్టుకొని గిరంగిగా తిప్పేసి అవి ఉంటాయి కదా భజనలో బయటకు రావడానికి వాయిస్ కదా, పూజలు కూర్చోలేమన్నమాట. నాకు బోర్ కొట్టుంటే నేను కూడా వెళ్ళి అది వాయిస్తో కూర్చున్నా. అది వంటల నుంచి బయటకు వచ్చింది. బయటకు వస్తే పెట్టేస్తా అత్త అది చాలా కొట్టున్నాము బయటికి రావట్లేదు అని చెప్పి
చెత్త తీసుకొని కొట్టింది. ఉమ్. చాలా దారుణం కొట్టింది అనమాట. అప్పుడు నేను బయటకు వచ్చింది. బయటకు వచ్చి నీకు ఏం కావాలి, నువ్వు ఏమి ఇస్తే వెళ్ళిపోతావు అని అడిగింది. ఉమ్. ఏమి ఇస్తే వెళ్ళిపోతావు అంటే ఆమె చాలా అడిగింది అనమాట. ఉమ్. అండ్ రెడ్ కలర్ సారీ, డైమండ్ రెడ్ కలర్ అండ్ ఫ్రూట్స్ ఇలా అడిగింది అనమాట. ఉమ్. అన్నీ తెచ్చి ఇచ్చేసాను. ఓకే. మా అత్త వచ్చేసి లాస్ట్ ఏం పెట్టిందంటే మా అత్త ఒక్కటే, మా అత్త ఇంకా దెయ్యం పట్టిందమ్మా. ఒక రెడ్ కలర్ శారీ తీసుకొచ్చారు కదా, రెడ్ కలర్ శారీ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఫ్లవర్స్ అవన్నీ పట్టింది మా అత్త. అంటే దెయ్యం పట్టిన ఆమెకి పట్టించి నేను మా హస్బెండ్ వద్దనిది. ఎక్కడికో వెళ్ళారు వాళ్ళిద్దరు. వెళ్ళి నేను వచ్చిరాను అత్తలా దగ్గర చెప్పత్తా అని అడిగితే చెప్పింది మీరు. అక్కడ లాస్ట్ లో ఒక బ్యాగ్ ఉంటుందా, ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పాడేసి ఈ కోరికలన్నీ తీరిపోయాయి కదా, ఇంకా నువ్వు వెళ్ళి అని చెప్పి అక్కడ తను వదిలేసి దయ్యాన్ని అక్కడ విడిపించేసి మా అత్తని తీసుకొని వచ్చింది. మా అత్త ఆమెను తీసుకొచ్చింది దేవపట్నామని. దేవపట్నామని తీసుకొచ్చి మా అత్తకి తాళి అయిపోయింది. తాళి అయిపోతే ఏం చెప్తే మళ్ళీ మా మమ్మీ ఉంది, మా అత్త లేదు, మా అత్త ఊర్లో ఉంది, మా ఊర్లో. ఓకే. మా ఇంట్లో మమ్మీ ఇది మా ఇల్లు, మా పక్కనే మా అత్త ఇల్లు. ఓకే. అయితే మా అత్త కూతురు ఏం చేస్తుందంటే నైట్ నైట్ వచ్చేసి మా మమ్మీ 2 డేస్ నుంచి రాలేదు. రాకపోయేసరికి మా మమ్మీ ఏం చేసేది అంటే కూర్చొని అప్పుడే ఫ్రెష్ కూర్చొని వచ్చి కూర్చుంటే మా అత్త వాళ్ళ కూతురు ఏం చేసిందంటే మా మమ్మీ చనిపోయింది అనమాట. ఓకే. నేను మీ అమ్మని రా అదే నాకు చెప్పింది, మీ అమ్మ వాళ్ళ అమ్మని రా అని చెప్పి నాకు చెప్తే నేను వెళ్ళి మా మమ్మీకి చెప్పిన, వెళ్ళు నాకు పిలువు అన్నాడు. పిలుచుకొచ్చి మా మమ్మీ రాను అయినా సరే అందరూ ఎదురు పాడుతున్నారు, మా అమ్మకి మళ్ళీ పాడుతున్నారని మమ్మీ అని వచ్చింది. కూర్చొని రాకపోతే ఇంకా ఏదో ఇంకా ఎమోషనల్ డ్రామా ఆడిందమ్మా. అయితే ఇక్కడ మమ్మీ వచ్చేసి నువ్వు మా అమ్మవా? ఓకే. అవును అన్నా. అంటే మా మమ్మీ వచ్చేసి నువ్వు చనిపోతావన్న ఒక 2 months ఇంకో విషయం చెప్పిందా, ఆ విషయం నేను చెప్పు అని. ఓకే. ఏదో చెప్పిందమ్మా, అప్పుడు నాకు చెప్పలేదు. ఏదో చెప్పేసరికి ఇంకా మమ్మీ లాగి పెట్టి చెంపలు తీసింది. తీసేసరికి ఆ నిద్ర నిజం బయటకు చెప్పేసింది. మా తమ్ముడు ఏం చేశాడంటే ఆమె తమ్ముడు నాకు బెదిరించాడని వచ్చాడు. వచ్చేసరికి అమ్మాయిల మీదకి వస్తాడు దేవుడు ఎవరిగా అని చెప్పి నాగి పెట్టి కొట్టేసరికి 5 పేపర్ మీద పడతాడు. బాబు అందరూ వేసుకున్నారు. లాస్ట్ పేరు అడిగింది అనమాట ఆమె కూడా, మమ్మీ కూడా వచ్చిపోయారు. లాస్ట్ కోరిక అడిగింది అనమాట, నీ కోరిక ఏంటి అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే నా లాస్ట్ కోరిక వచ్చేసి నా కూతురు కావాలి, ఇక్కడ నా కూతుర్ని తీసుకొచ్చి నా కళ్ళ ముందు మంచిగా చూసుకోవాలి, నేను వెళ్ళిపోతా. ఆమె చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోతే ఆమె కూతురులో రవ్వలేదు. వచ్చి మమ్మీ మళ్ళీ అడుగుతుంది, నీ కూతురు లేదంటే అక్కడ అంటే నా కూతుర్ని చంపేస్తారమ్మా అని చెప్పి ఏడ్చింది. ఏడిస్తే మా మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ మా అమ్మాయి దగ్గరికి వస్తే ఏంటని చెప్పి మమ్మీ అడుగు తిట్టింది, నన్ను కొట్టింది. కొట్టేసరికి మార్నింగ్ లేవగానే నేను వెళ్ళిపోయింది వంటలో నుంచి.
ఆమె వెళ్ళిపోగానే మా పెళ్ళిళ్ళందరూ ఏం చేశారంటే మా మమ్మీ ఇంకా మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అందరూ ఊరు క్లీన్ చేస్తున్నారంటే వాళ్ళందరూ మా నాన్నమ్మ పెట్టింది అని చెప్పి అమ్మమ్మని నాన్నమ్మ అని వింటున్నా. మమ్మీ ఏమవుతుంది నాకు అమ్మమ్మ. అమ్మమ్మ పట్టిందని అందరూ ఎంత పాడుతున్నారు మా వాయిస్ కట్ అత్త అవుతుంది. వచ్చింది దయ్యం ఓకే. పట్టింది కదా మా అత్త వచ్చింది అండ్ ఇల్లు ఓపెనింగ్ అంటే మేము ఇంట్లో ఉన్నాం కదా ఆ ఇల్లు ఓపెనింగ్ చేస్తాం మనం మార్నింగ్ ఏం చేశారంటే అందరూ టిఫిన్ తింటూ కూర్చున్నారు మా అత్త వచ్చింది మా అత్తని పిలిచారు టిఫిన్ చేద్దా అని చెప్పి టిఫిన్ చేస్తే కూర్చుంది అత్త కూర్చునేసరికి ఇంకా అందరూ అండ్ మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ 5 మెంబర్స్ ఓకే. ఈ 5 మెంబర్స్ కాదు 4 మెంబర్స్ మా మమ్మీతో కలిసి 5 మెంబర్స్ అందరూ ఇంకొకసారి మా అమ్మ వచ్చిందంటే వాళ్ళు సేమ్గా వాళ్ళు ఇచ్చేసరికి అప్పటి నుంచి అంటే మా అమ్మమ్మ నేనైతే ఎవరు చేయలేదు ఇంతవరకు అంతే మాట జరిగింది అసలు అడిగి పెట్టింది చూడు మమ్మీ ఆ కొట్లకి అసలు నిజంగా చాలా ఏదైతున్నారు రోజు ఆ రోజు నీ ఫీలింగ్ ఏంటి సనా? అంటే నీ మైండ్ సెట్ ఎలా ఉండింది? నా మైండ్ సెట్ ఎలా ఉందంటే ఆ రోజు నాకు అసలు హెల్త్ బాగాలేదు అండ్ హెడేక్గా ఉంది అండ్ ఫీవర్ నాకు నేను రాగానే నాకు పెళ్లి వెళ్ళిపోతే 10 minutes వెళ్ళిపోతున్నాయి అనమాట నేను అత్తింటికి వచ్చిన అత్తింటికి వస్తే అంటే చిన్నత్త పెద్ద కూడా చిన్నత్త ఇంటికి వస్తే ఆమె ఇలా రా నన్ను పిలిచింది అనమాట ఒంట్లో దయ్యిందామా ఇలా రా అని పిలిచింది నేను రా మీ అమ్మమ్మని అన్నది సరేలే ఎట్లున్నావు పైనుంచి ఎంతసేపు కాసేపు మళ్ళీ అనుకున్నా బయట చెప్పలే అంటే 8 days జాయిన్ మహాతల్లి అని చెప్పి నేను మనసులో అనుకున్నా దయ్యమా అని చెప్పేసరికి ఇంకా ఎందుకు కొంచెం భయం వేసింది కానీ నాకు అప్పటికి కోల్డ్ ఉంటుంది నాకు అందులో దానంటే కాదు నీళ్ళు పోతున్నాయి పోతుంటే అరే నువ్వు ఏడవకు రా నువ్వు పోలిరా అని చెప్తుంది నువ్వు ఏడవతాడు అక్కడ ఏడవకపోయినా అరే ఇది వేడుకు ఏమో చేయలేదురా అని చెప్పి ఎక్కువ మాట్లాడుతుంది ఇంకా ఏం మాట్లాడలేదు ఇంకా దండం పెడతాను ఎవరు నాకు తెలియదు అని చెప్పి నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయినా నాకు అప్పుడు చాలా చేయబడిన చిన్న ముఖ్యంగా అయితే సడన్ గా నేను రాగానే చెప్పింది తెలుసా దగ్గరికి ఇలా పెట్టుకుని పక్కన పెట్టి మా బాబు నిజంగా ఆ క్షణం తెచ్చి పెట్టిన దయ్యం ఉన్న ఆ మనసు దయ్యం ఉంది ఆ మంచి ఇలా పెట్టుకుని నువ్వు అనుభవం అని అడుగుతుంది అమ్మకంటే ఆ రోజైతే ఫుల్ పడుతుంది ఇబ్బంది చెప్పాలంటే ఏడుపుగా వచ్చింది ఇంకా ఏడకుండా కానీ మమ్మీ దగ్గరికి వెళ్ళి చూడకండి ఎలా చేస్తున్నాం అమ్మ అని చెప్పి ఇంకా ఫీవర్ ఎక్కువైపోయింది నాకు ఆ రోజు మాకు ఏం చేస్తుందంటే మీకు భయం వేస్తుంది మాకు భయం వేస్తుంది మాతో పాటు ఇక్కడే ఉండదు మీరు రోజు ఇక్కడ నిద్రపోండి ఉంది ఎక్కడ నిద్రపోండి అంటే మమ్మల్ని ఇక్కడ లాస్ట్ వేసేస్తారు మమ్మీ గారు ఎక్కడ నిద్రపోండి ఆమె మా చుట్టే తిరుగుతుంది నైట్ అంతా నిద్ర లేదు అక్కేమో ఎటు సైడ్ నిద్రపోయింది మమ్మీమో ఎటు సైడ్ పెట్టేసింది ఆమైతే చుట్టూ తిరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు నైట్ అసలు చాలా నిజం చెప్పాలంటే నేను ఒక్కదాన్ని బయట దగ్గరిపోయినా అక్కడ అని పిల్లదేమో కానీ ఆమె బయటికి వెళ్ళకూడదని బీగాలు వేసేస్తారన్నమాట ఇటువాతలు గటువాతలు బీగాలు వేసేసారు బీగాలు వేసేస్తే ఆ బీగాలు వెతుకుతూ తెచ్చుతుంది నేను వెళ్ళిపోవాలి అని చెప్పి తెలుగుతుంటే ఇంకా అమ్మకి చుట్టూ అసలు
ఇల్లు మొత్తం తిరుగుతుంది, చుట్టూ తిరుగుతుంది. అసలు నాకు చాలా భయం వేసింది. అటైతే చాలా రోజైతే చాలా సఫర్ అయ్యా అండ్ నీ మనసులో చాలా భయం వచ్చింది. చాలా ఆ రోజైతే నేను చాలా సఫర్ అయ్యా. మ్మ్. అండ్ ఏంటంటే నాకు ఇంకా ఫీవర్ ఉండే, నా ఫీవర్ ఎక్కువైపోయి మ్మ్. నాకు నిజంగా 10 days ఫీవర్ పోలేదు. మా మమ్మీ డాడీ అయితే ఏమవుతుందో ఏమో అని చాలా భయపడ్డారు. అంటే నీకేమవుతుందని. నాకేమవుతుందో అని, ఎందుకంటే 10 days ఫీవర్ పోలేదు అనమాట. అది చూసి ఇంకా భయపడేసరికి అండ్ ఇంకా ఎక్కువ అయితే 10 days పోలేదు ఫీవర్. ఎంత చేసినా అన్ని హాస్పిటల్స్ తిరిగినా పోలేదు అనమాట. ఓకే. మీకు ఎప్పుడు ఉంటుంది కదా, మేము నమ్ముతాము. మేము వెళ్ళే ప్లేస్ ఒకటి ఉంది అండ్ మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, కొలతల కోన అని. అక్కడికి వెళ్ళిన తర్వాత పెన్సిల్ కోనా? కొలతల కోన. ఇది ఆ నాగబాము. అవునండి. అదే నువ్వు నాకు చెప్పు. కొలతల కోన అని చెప్పి అదే నువ్వు చెప్పు. అవునవును అది చెప్పాను కదా. ఓకే, కొలతల కోన. అక్కడికి వెళ్ళిన తర్వాత పిలుచుకెళ్ళి మొక్కుకొని అండ్ అక్కడ అదే దేవుడి దగ్గర నైవేద్యం పెడతాను కదా, అవి తీసుకొచ్చి కొంచెం తినిపించారు. తినిపించి ఆయన బెంచ్ పెట్టారు అనమాట. అంటే మేము అక్కడ పెట్టుకోము కదా, అందుకని బెంచ్ దగ్గర పెట్టారు. ఓకే. బెంచ్ దగ్గర పెట్టినాక వచ్చేసాం, ఇక్కడ నుంచి వచ్చేసాం. ఇంటికి వచ్చేసినాక ఒక 2 daysకి మంచిగా అయిపోయింది, ఫీవర్ పోయింది. అండ్ ఫస్ట్ అలా ఆ 10 days ఫీవర్లో అయితే కొంచెం కూడా అన్నం తినేదానికి అలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా దేవుడు ఇంకా అప్పుడు ఇంకా దేవతలు ఉన్నారు, దయ్యాలు నమ్మకం వచ్చింది. అప్పటి నుంచి నీకు బాగా నమ్మకం వచ్చింది. అట్లా వంటలో ఉన్న దయ్యాన్ని చూసి భయపడ్డాను. అంటే ఇంకా రియల్గా నా ముందుకు వచ్చింది దయ్యాన్ని చూసి ఇంకా ఎక్కువ ఎక్కడి అర్థం చేస్తే ఇంకా. అండ్ మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయండి. లియా గారు మ్యూట్ చేయండి. ఏంటంటే మనము మండే వీడియో చేద్దాం, అంటే ట్యూస్డేకి అప్లోడ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వినండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తారో మండే అనేది మేము ఒక వీడియో తీస్తాము. అది కూడా పారానార్మల్ యాక్టివిటీ గేమ్ ఆడతాం మేము ఏకంగా. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా సన్నా గారు, లియా గారు అండి? మేము కూడా యాక్చువల్లీ మేము డైరెక్ట్గా కలిసి లేదు, మేమంతా కలిసి ఆన్లైన్లో ఆడతాం. అది కూడా మన స్పిరిట్ గేము ఇలాంటిది కాదు, 4 states 1 man అన్నట్టుగా ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఆడబోతున్నాము. లేకపోతే కార్నర్ 3 కార్నర్ కింగ్స్ గేమ్ ఆడతాము. మీరు దయచేసి మేమైతే ఎటువంటి ప్రయోగాలు అయితే కావాలని చేయట్లేదు. మీరు మటుకు రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మటుకు దయచేసి మా వీడియోని అందరికీ షేర్ చేయండి. మేము ఇప్పుడు దాకా చెప్పిందంతా కథలు ఏమైతే కాదు, నిజంగా మా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీస్ చెప్తున్నాము. అండ్ మేము అనుకుంటే ఒక రకంగా చెప్పి ఉండేవాళ్ళం, కాకపోతే మేము అనుకోకుండానే ఉన్నది ఉన్నట్టు చెప్పాము. అండ్ మేము మా నెక్స్ట్ వీడియో వచ్చేసి డైరెక్ట్ పారానార్మల్ గేమ్స్ ఆడేదే. మీరైతే ఖచ్చితంగా వాచ్ చేయండి. మా వీడియోకి సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాకు వస్తే మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఉంటుంది. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకా మాకు వీడియోస్ చేయాలని ఆలోచన కూడా రావట్లేదు ఈ మధ్య. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్లో, పైగా మంది కొత్త ఛానల్ గాయస్. 3 daysలో అసలు మాకు 27 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ చాలా హ్యాపీగానే ఉన్నాం. ఇంకా మీ యొక్క ప్రేమ అనేది చాలా కావాలి. అంటే చాలామంది అంటారు మీరు అనుకుంటారేమో ఇలా ఎందుకు వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుతున్నారు. అండ్ మేము వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాం, కలిసి ఎంజాయ్ చేయాలంటే అవ్వదు, ఫ్యామిలీతో ఉండాలి కాబట్టి అందుకని ఇలా చేస్తున్నాం. ఏమనుకోకండి. ఇదిగోండి మా సబ్స్క్రైబర్స్ వచ్చి 27 సబ్స్క్రైబర్స్. మేము ఇప్పుడు దాకా పెట్టిన వీడియోలు
లాంగ్ వీడియోలు వచ్చి 2 ఉన్నాయి, షార్ట్స్ వచ్చి 7 ఉన్నాయి. ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ దీనికి 4,000 అవర్స్ వ్యూస్ అంటే వాచ్ టైం కావాలి మాకు. బట్ మీరు కొంచెం మా కంటెంట్ నచ్చితే మీరు ఎప్పుడు చూడండి. అండ్ మా ఒరిజినల్ ఇది. మేము నెక్స్ట్ వీడియో చేయాలి అనుకుంటే ఆ వీడియో మీరు దీనికి 100 చేసినండి, మేము తప్పకుండా నెక్స్ట్ వీడియో చేస్తాం పక్కా. హారర్ కంటెంట్ మీద అయితే మాకు చాలా గ్రిప్ ఉంది. హారర్ కంటెంట్ చాలా ఉంది మన కాడ. చేశారనుకోండి మేము తప్పకుండా ఆ వీడియో రిలీజ్ అవుతుంది. మీరు కొట్టే ఒక్కొక్క సబ్స్క్రైబ్ అయినా సరే, మీరు కొట్టే ఒక సబ్స్క్రైబర్ 2 సబ్స్క్రైబ్స్ అయినా కానీ మేము మాకు ఒక్కొక్క వీడియో లెక్కన ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే. ఇది పార్ట్ 1 ఇందాక అయిపోయింది. ఇది పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 3లో ఎంత లెవెల్ గేమ్స్ ఆడతాము, దాంట్లో ఎంత ఇది జరుగుతుంది అనేది మీరే అనుభవిస్తారు. మేమైతే ఒక ఎడిటింగ్ కూడా చెయ్యట్లేదు, ఎందుకంటే నమ్మాలి కాబట్టి మేము ఒక ఎడిటింగ్ చేయట్లేదు. అలానే మాకు ఎడిటింగ్ రాక కాదు, మీమ్స్ పెట్టక కావడం రాదు. కానీ సింపుల్గా చెప్తున్నా, మేము చేసేదంతా ట్రూగా జెన్యునే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ ఈ యొక్క సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రేజీ ఆఫీషియల్ ఛానల్ని. బాయ్ బాయ్ గాయ్స్. బాయ్, గుడ్ నైట్. లియా గారు కూడా గుడ్ నైట్ చెప్తారు. లియా గారు బాయ్ బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. లవ్ యూ ఆల్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ నిఖిల్ రాయ్. చెప్పానంటే కాదు, నేను ఎందుకు మిస్ యూ ఆల్ చెప్పానంటే ఇంకా మళ్ళీ వీడియో కలుసుకుంటాను కాబట్టి నేను ఎలాగో చూడలేదు, అందుకని బాయ్ బాయ్. మిస్ యూ, లవ్ యూ ఆల్.